అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బులెట్ గుణాత్మక మార్పు అనే నినాదంతో గతంలో వినిపించిన గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తాజాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారన్నట్లుగా తెలుస్తోంది. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనే కొత్త రాగం అందుకున్నారు. భారత రాష్ట్ర సమితి పనైపోయిందని ఒక్క సీటు రావడమే గగనమంటూ ప్రత్యర్థులు లైట్ తీసుకుంటున్న వేళ తన లెక్కేంటో చెబుతున్నారు కేసీఆర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు కలిపి థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది అసంభవమేనని కాదన్నారు కేసీఆర్. అయితే మరోవైపు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషిస్తానని, కూటమి ఏర్పాటు కోసం సారథ్యం వహించడానికి ప్రయత్నిస్తానని కేసీఆర్ చెప్పారు. అయితే కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఎందుకు అవకాశాలు ఉన్నాయో కూడా చెప్పారు కేసీఆర్. ఎన్డీఏ కూటమి ఈసారి 200 సీట్ల వరకే సాధించగలదని ఆయన జోస్యం చెప్పారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతోందన్నారు. అయితే తాను ఏం చేయబోయేది ఇప్పుడే చెప్పలేనని కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలి అంటే ఈ లోక్సభ ఎన్నికలు చాలా కీలకం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్న కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై కొత్త లెక్క చెప్తున్నారు. కేసీఆర్ అయితే సంకీర్ణాన్ని బలంగా నమ్ముతున్నారు. మొదటి 2 విడతల పోలింగ్ సరళిని బట్టి ఈ అంచనాలకు వచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే ఎన్డీఏకి 200 దాటవని, అదే టైంలో ఇండియా కూటమి ప్రభావము లేదని అంటున్నారు. దీన్ని బట్టి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కీలకమవుతాయని కేసీఆర్ చెప్తున్నారు. మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ లేని కూటమి సరైన సంఖ్యాబలంతో అధికారంలోకి వస్తుందని, దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్తున్నారు. అంతేకాదు ఈ మధ్య సంకీర్ణ మాట చెప్తున్న కేసీఆర్ అన్ని కుదిరితే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్తున్నారు. మొత్తానికి ఖమ్మం ఎంపీగా నామా గెలిస్తే ఢిల్లీలో పెద్ద పదవిలో ఉంటారని చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.